హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఉల్లిపాయ కారంతో మేము ముందుకు వచ్చేసాను. ఉల్లిపాయ కారం ఎలాగా, పండుమిరపకాయలు చేసి పెట్టుకున్నాను కదా, ఆ పండుమిరపకాయలు కాస్త తీసి ఉతల పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలి. అంతే, అందులో కలిపేసేయండి. ఈ పోపు వేసేసి జీలకర్ర ఆవాలు మాత్రమే వేయండి. జీలకర్ర ఆవాలు వేసేసి శనగపప్పు వేయండి, మినపప్పు మాత్రం వద్దు. ఇంగు వేసేసి తిరగమాత పెట్టుకోవడమే. అంతే, ఉల్లిపాయ కారం, ఉల్లిపాయ పచ్చడి రెడీ. అంతే, వేగగానే అందులో పోసేయండి. అయిపోయింది. అంతే, ఎంత బాగుంటుందోనండి. ఆ ఉల్లిపాయ కారం సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకు తినండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమి రుచిగా ఉంటుందో చెప్పలేం.